त्रैलोक्य भावानुकीर्तनము त्रैलोक्य आर्ट అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో కూచిపూడి అదేవిధంగా వారి గురువు గారైన వెయిట్ చేస్తున్నారు పిల్లలు పాపం టైర్డ్గా ఉన్నారు. వచ్చింది ఫస్ట్ అంటే రవీంద్ర భారతి చాలా అంటే కాకపోతే కళ్ళల్లో ఒక మెరుగు నాట్యం చేయాలని తపన. తను నటి గనక నాట్యకారిణి గనక తను ఒక కంపోజ్ చేస్తుంది గనక కొరియోగ్రఫీ చేస్తుంది గనక సో దానికి తగిన వేదిక కావాలి, అవకాశం కావాలి, దానికి తగిన ప్రోత్సాహం ఉత్సాహం కావాలనే తపన ఆ కళ్ళల్లో కనిపించింది. ఇప్పటికీ కష్టాలు ఎన్నొచ్చినా, సమస్యలు ఎన్నొచ్చినా, సవాళ్ళు ఎన్ని ఎదురైనా మొక్కవోని దీక్షతో నిరంతర తపనతో అదే పట్టుదలతో ఆ రోజు నేను ఎప్పుడైతే ఆ కళ్ళలో మెరుపును చూశానో ఇప్పటికీ అదే మెరుపుతో కొనసాగుతున్నది ఇందిర. సో తను విదేశాలలో మన స్వదేశంలో కూడా ఎన్నెన్నో ఐటీ పరమైనటువంటి ఎన్నో పనులు చేసినప్పటికీ తెలంగాణ నేల పట్ల, తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఉండే మమకారం కొద్దీ అవన్నీ త్యజించి ఇక్కడికి వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అలాంటి మాధవ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడ నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నారు. అంటే ఆయనకుండే అంటే తల్లిదండ్రులకు ఉండే ఆ శాస్త్రీయ పరంపర పట్ల ఉండే గౌరవం వల్ల జరుగుతున్న ఒక అద్భుతం ఇది. సో డిజైన్ చేసుకుంటారు వాళ్ళని. చాలా మంది విద్యార్థుల్ని గమ్యాన్ని చేసే తల్లి ఈ చిరంజీవులు కూడా అద్భుతమైన గమ్యాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ఆమెకు నమస్సులతో ప్రశంసా పత్రాలు అనుకుంటున్నారు. జ్ఞాపిక చిన్నదే కానీ జ్ఞాపకం చాలా పెద్దది. సందర్భంగా మా గురువు శ్రీమతి ఇందిరా పరాశరం గారి అందరి రక్షణలో తల్లిలా ఇది అందరు విద్యార్థుల గుండె తప్పుడు. ఒక టీచర్ గానే కాదు, మా బాబులు చూసే తల్లి గాని కూడా అన్నారు. ఇందాకే అన్నారు ఈ తల్లికి ఇంత పెద్ద సంతానం అని. అమ్మ మీరు కూర్చోండి అమ్మా.